255వ నామము ధర్మాధర్మ వివర్జిత. ధర్మాధర్మ వివర్జితాయై నమః. ఈ వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి ధర్మము అధర్మము అనేది వివర్జిత, అమ్మకి లేవు. వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి విధులు ధర్మాలు చెయ్యవలసినవి, అధర్మాలు నిషేధము చెయ్యకూడనవి. అటువంటి ధారణ ధర్మమిత్యాహం అని లోకాల్ని ధరించేది ధర్మం. ధర్మాలు 2 రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వైదిక కర్మానుష్ఠానాన్ని ధర్మము అంటారు. వేదాల్లో చెప్పినటువంటి శాస్త్ర విహిత కర్మలని ధర్మము అంటారు. అలాగే అహింస, సత్యము, శమము, దమము, ఇంద్రియ నిగ్రహము మొదలైనవి కూడా ధర్మాలే. ఇవి లౌకిక ధర్మాలు, అవి వైదిక ధర్మాలు అన్నారు. ధర్మాచరణం వలన మోక్షం రాదు, ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మం మనము ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని ఆపదల పాలు కాకుండా రక్షిస్తూ ఉంటుంది. అందుకని పుణ్యలోకాలు వస్తాయి. స్వర్గం అనండి, లేకపోతే కైలాసం అనండి, వైకుంఠం అనండి. ఈ ధర్మాచరణ వలన మోక్షం లభించదు, పుణ్యలోకాలు వస్తాయి. మోక్షానికి ఇది కూడా దాటాలి. ధర్మాధర్మాలనే అంటే ధర్మాధర్మ వివర్జిత అయితే అప్పుడు మోక్షం వస్తుంది. ఎవరికి ఉండవు అంటే అమ్మకి ఉండవు. అమ్మ సృష్టించినటువంటి ఈ సృష్టికి ధర్మాధర్మాలు ఉన్నాయి. ఆ స్వరూపం అయితే వీటిని అజ్ఞానం నుండి జ్ఞానము పొంది ఆత్మస్వరూపుడైతే అప్పుడు ధర్మాధర్మాలు ఉండవు. పుణ్యపాపాలతో అతనికి పని ఉండదు. తల్లి జ్ఞానస్వరూపిణి కదా, అందువలన అమ్మ ధర్మాధర్మ వివర్జిత, ధర్మాధర్మములు లేనిది అని మనకి తెలియజేశారు. పంచకోశాలు మొన్న పంచ ప్రేత సనాసీన పంచబ్రహ్మస్వరూప